కత్తి ఎత్తి పట్టిన శత్రువు గుండెనైనా కరిగించి నీరు చేయగల శక్తి దేనికుందో తెలుసా? ఆయుధానికి కాదు, అద్భుతమైన మాటకు మాత్రమే ఉంటుంది. అందుకే వక్తృత్వం అంటే పబ్లిక్ స్పీకింగ్ కేవలం మాట్లాడడం కాదు, అదొక అద్భుతమైన కళ, ఒక గొప్ప విద్య. బయటున్న అలంకారాలన్నీ క్షీణించిపోయేవే. ఒక్క వాగ్భూషణమే మనిషికి నిజమైన శాశ్వతమైన భూషణం. సంస్కృతంలో భర్తృహరి చెప్పిన ఈ అమృత వాక్యాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా తన జీవితాంతం పలికిన ప్రతి మాటలోనూ, రాసిన ప్రతి అక్షరంలోనూ ఆచరించి చూపిన అరుదైన భాషా తపస్వి ఇరివెంటి కృష్ణమూర్తి గారు. మహబూబ్ నగర్ జిల్లాలో 1930లో జన్మించిన ఇరివెంటి కృష్ణమూర్తి గారు నికార్సైన తెలుగు అందాన్ని, తెలంగాణ భాషా సౌరభాన్ని లోకానికి చాటిన మనిషి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యుడిగా ఆయన వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా తెలుగు వాణిని అక్షర రూపంలో పదిలపరచడానికి ఆయన నిరంతరం తపించారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి రచనలోనూ ఒక స్పష్టత, ఒక సామాజిక బాధ్యత శ్రోతలను, పాఠకులను కట్టిపడేసేవి. శబ్దశుద్ధి, భావ పరిశుద్ధి ఆయన సాహిత్యానికి ప్రాణవాయువుగా నిలిచాయి. ఇరివెంటి కృష్ణమూర్తి గారి పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే మరో పవిత్రమైన పేరు యువభారతి. 1960లలో యువతలో సాహిత్య అభిలాషను, దేశభక్తిని, సంస్కృతిని పెంపొందించడానికి కొందరు మిత్రులతో కలిసి ఆయన స్థాపించిన అగ్రగామి సాంస్కృతిక సాహిత్య సంస్థ ఇది. యువభారతి పక్షాన జరిగిన ఎన్నో సాహిత్య గోష్ఠులకు, పక్ష సభలకు ఇరివెంటి గారు ప్రాణప్రదమై నిలిచారు. ముఖ్యంగా క్లుప్త గోష్ఠి అంటే చిన్న చిన్న మీటింగులు లాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా వేదిక ఎక్కడానికి భయపడే ఎందరో సామాన్యులను సమాజం మెచ్చిన అద్భుతమైన వక్తలుగా, సిద్ధహస్తులైన వక్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఇరివెంటి గారి మార్గదర్శకత్వానిది. ఇరివెంటి గారు తెలుగు సాహిత్యానికి ఎన్నో అమూల్యమైన గ్రంథాలను కానుకగా ఇచ్చారు. తెలుగు సామెతలు, కవి సమయాలు, చాటువులు లాంటి అంశాలపై ఆయన చేసిన పరిశోధనలు, రాసిన వ్యాసాలు అజరామరమైనవి. అయితే ఆయన సాహిత్య ప్రస్థానంలో మకుటాయమానంగా నిలిచిన అద్భుత గ్రంథం ఇది, వాగ్భూషణం భూషణం. వక్తృత్వ కళ అంటే ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ పై తెలుగులో వచ్చిన అత్యుత్తమ మార్గదర్శక గ్రంథం ఇది. ఉపన్యాసం ఎలా ప్రారంభించాలి, శ్రోతలను ఎలా ఆకట్టుకోవాలి, సభాకంపం అంటే స్టేజ్ ఫియర్ను ఎలా అధిగమించాలి, కంఠధ్వనిని అంటే మాట్లాడేటప్పుడు టోన్ను, అభినయాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి లాంటి అనేక విషయాలను వాల్మీకి మహర్షి రామాయణంలోని హనుమంతుడి సందర్భాన్ని కోట్ చేస్తూ శాస్త్రబద్ధంగా, పరమ సులభంగా ఇందులో వివరించారు. ఈ పుస్తకం కేవలం వక్తలకే కాదు, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక దిక్సూచి. పాల్కురికి సోమనాథుడు అన్నట్లు అల్పాక్షరములలో అనల్పార్త రచన చేయడం ఇరివెంటి గారి శైలి. క్లుప్తత, స్పష్టత, సంస్కారం ఈ మూడింటి కలయికే ఇరివెంటి కృష్ణమూర్తి గారు. అలాంటి రచయిత గురించి, ప్రత్యేకించి ఆయన వాగ్భూషణం భూషణం పుస్తకం గురించి తెలుగు సంతకం ప్రత్యేక కథనమిది. పశువుకు మనిషికి ఉన్న అసలైన తేడా ఏంటి? రూపం కాదు, కేవలం నోటి మాట మాత్రమే. మనలో అనంతమైన మనశ్శక్తి మాట రూపంలో బయటకు వచ్చి సమాజాన్ని శాసించడమే నిజమైన వక్తృత్వం. సృష్టికర్త ఆహారం కోసం నోటిని, శ్వాస కోసం ముక్కును ఇస్తే మనిషి తన తెలివితేటలతో ఒక అద్భుతాన్ని సృష్టించుకున్నాడు. అదే భాష. భాష సహజంగా వచ్చింది కాదు,
అది మనం అలవాటు చేసుకున్న ఒక నైపుణ్యం. కాలంతో పాటు మారే ఈ భాషపై పట్టు సాధించడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. వక్తృత్వం శ్రద్ధతో, నిరంతర సాధనతో అలవడుతుంది. ప్రతి మనిషిలోనూ ఈ శక్తి దాగుంటుంది. మన అన్ని శక్తులకు కేంద్రం మనసే. అందులో నిద్రపోతున్న శక్తులను మేల్కొల్పినప్పుడు మనిషి మంచి వక్తగా మారుతాడు. జీవితంలో ఎదగాలంటే ఇతరులపై ఆధారపడడం మానేసి మన ప్రత్యేకతను చాటుకోవాలి. సమాజంలోని అపోహలను, సమస్యలను తొలగించడానికి మౌనం కంటే భాషణమే గొప్ప సాధనం. ధైర్యం చేసి మాట్లాడకపోతే మనిషి బానిసత్వంలోనే నలిగిపోతాడు. మన కష్టసుఖాలను సమాజానికి సరైన పద్ధతిలో చెప్పడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. నాకు దైవంపై విశ్వాసం లేనివాడి కంటే ఆత్మవిశ్వాసం లేనివాడిని చూస్తేనే ఎక్కువ బాధ అంటారు స్వామి వివేకానంద. మనసు, వాక్కు, శరీరం ఏ దారిలో నడుస్తాయో మన అదృష్టం కూడా అలాగే రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అందుకే ప్రయత్నమే అసలైన తపస్సు. ఈ మాట్లాడే కళను ఎవరైనా నేర్చుకోవచ్చు. వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు, సామాజిక కార్యకర్తలు, ఇలా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఈ వక్తృత్వ కళను అంటే పబ్లిక్ స్పీకింగ్ను సాధన చేసి తమ భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోవచ్చు. బాగా మాట్లాడే కళ నేర్చుకోవడానికి ఏం చదవాలి? దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన విద్వాంసులు కూడా సభల్లో మాట్లాడలేక తడబడుతూ ఉంటారు. కానీ కొద్దిపాటి అక్షరజ్ఞానం ఉన్న సాధువులు, ఫకీరులు, మందులమ్మేవాళ్ళు, చదువురాని గ్రామీణులు సైతం తమ మాటల వల విసిరి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. వారి మాటలను జనాలు ఎంతో శ్రద్ధగా వినడం మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. వక్తృత్వం అంటే పబ్లిక్ స్పీకింగ్ అసలైన లక్ష్యం శ్రోతలకు నమ్మకం కలిగించడం. ఇంతటి ఉన్నతమైన కళ పట్ల నేటి విద్యార్థులు నిర్లక్ష్యంగా ఉండడం విచారకరం. చదువు లేకపోయినా మాట్లాడడం సాధ్యమే కావచ్చు, కానీ విజ్ఞానం లేని వక్తృత్వం ఎక్కువ కాలం నిలబడలేదు. మాటల్లో గాంభీర్యం, సంస్కారం, తర్కం ఉండాలంటే కనీసం చదువు, విజ్ఞానం అవసరం. సాహిత్యం, చరిత్ర, రాజకీయం, సామాజిక శాస్త్రాల పరిచయం ఉన్నప్పుడే ఒక వక్త ఉపన్యాసం సజీవంగా, ప్రభావవంతంగా మారుతుంది. ఆదికవి వాల్మీకి రాసిన రామాయణం కేవలం కథ కాదు, అక్షరబద్ధమైన ధర్మ బోధిని. ఇందులో వక్తృత్వ లక్షణాలను వాల్మీకి ఎంతో సుందరంగా వివరించాడు. సీతాన్వేషణలో ఉన్న రామ లక్ష్మణులను కలిసేందుకు సుగ్రీవుడి మంత్రి హనుమంతుడు వస్తాడు. అప్పుడు హనుమంతుడు మాట్లాడిన తీరును చూసి రాముడు లక్ష్మణుడితో అన్న మాటలు నేటికి వక్తృత్వానికి ప్రాతిపదికలు. రాముడిలా అంటాడు: లక్ష్మణ, ఇతడు వేదాలు చదివినవాడు, వ్యాకరణం తెలిసినవాడు. అందుకే ఇంతసేపు మాట్లాడిన ఒక్క తప్పుడు పదం అంటే అపశబ్దం కూడా దొరలలేదు. మాట్లాడేటప్పుడు కళ్ళు, నుదురు, కనుబొమ్మల్లో ఎలాంటి దోషం లేదు. శరీర కదలికలు హావభావాలకు తగ్గట్టుగా ఉన్నాయి. తక్కువ మాటల్లోనే స్పష్టంగా, వినసొంపుగా, గొంతు ఎక్కువ తక్కువలు కాకుండా మధ్యమ స్థాయిలో మాట్లాడాడు. ఈ సంస్కారవంతమైన వాణి వింటే శత్రువు హృదయమైనా కరిగిపోతుంది. అద్భుతమైన ఈ సత్యాన్ని ఇరివెంటి గారు తన పుస్తకంలో చాలా లోతుగా విశ్లేషించారు. సామాజిక జీవితంలో మాట ప్రాధాన్యం చాలా గొప్పది. మనం మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడే మన మంచి భావాలను ఇతరులకు పంచగలం. అందమైన పదాలు, సరైన హావభావాలు మాట విలువను పెంచుతాయి. ప్రజా జీవితంలో రాణిస్తున్న నాయకులు, వ్యాపారస్తులు, అధ్యాపకులు తమ వక్తృత్వ నైపుణ్యం వల్లే ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎవరైతే తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందిస్తారో వాళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య సమాజంలో ప్రతినిధుల సభల్లో కాగితం చూసి చదివితే ఆకట్టుకోదు. నలుగురికి నచ్చజెప్పగల వచో నైపుణ్యం ఉన్నవాడే సదస్సుల్లో, బహిరంగ సభల్లో విజయం సాధిస్తాడు. స్నేహితులతో గంటల కొద్దీ కబుర్లు చెప్పేవాడు కూడా 10 మంది ముందు నిలబడగానే వణికిపోతాడు, తడబడతాడు. దీన్నే తెలుగులో సభాకంపం అంటారు, ఇంగ్లీష్లో స్టేజ్ ఫియర్ అంటారు. ఎంతోమంది గొప్ప రచయితలు ఈ స్టేజ్ ఫియర్ వల్ల కీర్తిని పొందలేకపోయారు.
మాట్లాడే నైపుణ్యం లేకపోతే భయంతో తప్పులు దొర్లి నవ్వుల పాలవుతారు. ఎంత తెలివితేటలున్నా స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడకపోతే ఏమీ తెలియనివాడనే అపప్రదం మూటకట్టుకోవాల్సి వస్తుంది. మీకు పెద్ద చదువులు లేదా డిగ్రీలు లేవని బాధపడుతున్నారా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని శాసించిన ఎందరో గొప్ప వక్తలకు డిగ్రీలు లేవు. కేవలం మాట్లాడే ధైర్యం మాత్రమే ఉంది. ఒక్క శబ్దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది మీ జీవితాన్నే మార్చే కామధేను అవుతుంది. మీకు కొద్దిపాటి చదువు, కొంచెమే అనుభవం ఉన్నా సరే మీరు అద్భుతంగా మాట్లాడచ్చు. సాధారణంగా మాట్లాడడం వేరు, సభల్లో మాట్లాడడం వేరు. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక్కోసారి బాగా గుర్తున్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాం. సభలో మీకంటే ఎక్కువ తెలిసిన శ్రోతలున్నా వారు మాట్లాడే సాహసం లేక మౌనంగా ఉంటారు. అందుకే ఎక్కువ చదువుకోలేదని సభలో ఒక మూల నక్కి కూర్చోకండి. అది మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవడం అవుతుంది. మీకు ఒక ఆలోచన విధానం ఉంది. మీ అభిప్రాయాన్ని అందరి ముందు చెప్పే హక్కు కూడా మీకుంది. సరళమైన భాషలోనే మీ భావాలను ధైర్యంగా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. మాట్లాడడానికి నిలబడినప్పుడు మీ వేషాన్ని, మీ స్థితిని మర్చిపోయి కేవలం చెప్పే విషయంపైనే మనసు పెట్టండి. వక్త ఎంతగా లీనమై మాట్లాడితే శ్రోతలు అంత శ్రద్ధగా వింటారు. ఒక వక్తకు పదజాలంపై పట్టుండాలి. మాటలో వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థం అంటే ధ్వని ఉన్నప్పుడే ఆ ఉపన్యాసం ఉత్తమమైనదిగా మారుతుంది. చమత్కారంగా పర్యాయ పదాలను వాడుతూ స్పష్టమైన వాక్యాలతో మాట్లాడే సామాన్యుడు కూడా ఈ దేశానికి నాయకుడు కాగలడు. సభలో మాట్లాడకపోవడానికి అసలైన శత్రువు భయం. భయాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని, బిడియాన్ని వదిలేయండి. మీరేం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే కంగారు లేకుండా ధారాప్రవాహంగా మాట్లాడండి. నిర్భయుడే అజేయుడు. సహృదయంతో ప్రజల మనసులను అర్థం చేసుకుని చేసే ఉపన్యాసం సమాజంలో పెద్ద మార్పు తెస్తుంది. కొన్ని ఉపన్యాసాలు విన్నప్పుడు ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, కార్యోన్ముఖులను చేస్తాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన ప్రసంగం, చికాగోలో స్వామి వివేకానంద ఉపన్యాసం, గెటిస్బర్గ్లో అబ్రహం లింకన్ స్పీచ్, అలాగే మన స్వాతంత్ర్య సమరంలో బిపిన్ చంద్రపాల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ లాంటి ధీరోదాత్తుల ఉపన్యాసాలు చరిత్రలో నిలిచిపోయాయి. మాట్లాడేటప్పుడు కళ్ళు, చేతులు కదపడం సహజంగానే ఉంటుంది. కొందరు స్తంభంలా నిలబడి మాట్లాడినా వారి మాటల్లోని పవర్ మాత్రం తగ్గదు. గంటల కొద్దీ మాట్లాడడం గొప్ప వక్త లక్షణం కాదు. 5 నిమిషాలే మాట్లాడినా శ్రోతలు మరింతసేపు మాట్లాడితే బాగుండు అనుకునేలా చేయడమే ఉత్తమ వక్త లక్షణం అని అబ్రహం లింకన్ అన్నారు. నాటకంలోని అభినయం కంటే వక్తృత్వంలోని అభినయం ఎంతో భిన్నమైనది, శక్తివంతమైనది. భావానుగుణమైన కంఠధ్వని, సముచితమైన అంగవిన్యాసం అంటే బాడీ లాంగ్వేజ్ తోడైనప్పుడే ఆ ఉపన్యాసం శ్రోతల హృదయాలను తాకుతుంది. విషయ పరిజ్ఞానం లేని వక్త ప్రసంగం ఎప్పుడైనా తడబడచ్చు. అందుకే ప్రసంగానికి ముందే పుస్తకాలు చదవండి, పత్రికలు పరిశీలించండి, అనుభవజ్ఞులతో మాట్లాడి ఏ పుస్తకంలో మంచి విషయం కనిపించినా దాన్ని రాసి పెట్టుకోండి. మాట్లాడదలుచుకున్న విషయాన్ని ముందుగా రాసుకుంటే తడబాటు లేకుండా ధారాశుద్ధితో ప్రసంగం సాగిపోతూ ఉంటుంది. పోతన భాగవత వచనాలు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి ఉపన్యాసాల్లాంటి లయబద్ధమైన వచనాలను గొంతెత్తి చదవడం వల్ల మంచి వచో వైఖరి అలవడుతుంది. మొదట్లో మీకు నచ్చిన కొద్ది మంది మిత్రుల ముందు, పిల్లల ముందు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు ఏకాంతంగా నిలబడి మాట్లాడడం లేదా నదీ తీరంలో కొండలపై ప్రకృతిని ఉద్దేశించి ఏకాంతంగా మాట్లాడడం వల్ల భయం పోతుంది. సభలో ఎవరైనా మన వైపే చూస్తూ తలాడిస్తుంటే అతన్ని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు భావిస్తే భయం పోతుంది. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు అల్పాక్షరములందు అనల్పార్థ రచన చేయడమే వక్తృత్వ రహస్యం. పెద్ద పెద్ద వాక్యాలు శ్రోతలకు చికాకు కలిగిస్తాయి. మన ప్రసంగ ప్రారంభం హృదయంగమంగా ఉండాలి. ముగింపు చాలా స్పష్టంగా, ఉత్సాహంగా, సంక్షిప్తంగా మన నిశ్చితాభిప్రాయాన్ని తెలిపేలా ఉండాలి. ఏ విషయం మాట్లాడాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ అంశాలను మళ్ళీ మళ్ళీ చెప్పాలి అనే విషయాలపై వక్త ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళిక అంటే ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. నైరాస్యాన్ని వీడండి, వాక్ చాతుర్యాన్ని పెంచుకోండి.
భర్తృహరి అన్నట్లు నగలు, స్నానాలు, అలంకారాలు ఇచ్చే అందం తాత్కాలికం. లోకంలో మిగతా అలంకారాలన్నీ కాలంతో పాటు కరిగిపోవచ్చు. కానీ మనం మాట్లాడే పవిత్రమైన, సంస్కారవంతమైన మాట మాత్రమే మనకు నిరంతర సౌందర్యాన్ని ఇస్తుంది. మన మహర్షి వాల్మీకి చెప్పినట్లు రామదూత హనుమంతుడి భాషణంలో ఉన్న సమగ్ర జ్ఞానం, పరిశుద్ధమైన భాష, స్పష్టత, హృదయాన్ని ఆకట్టుకునే స్వర సంపత్తే మనందరికీ ఆదర్శం కావాలి. వక్తృత్వం కేవలం వేదికల మీద గెలవడానికి మాత్రమే కాదు, అజ్ఞానాన్ని, జడత్వాన్ని రూపుమాపి సమాజంలో చైతన్యాన్ని నింపడానికి. అక్షర రూపంలోనూ, ఉపన్యాస రూపంలోనూ ఈ అద్భుతమైన వక్తృత్వ కళను మనకు అందించిన ఇరివెంటి కృష్ణమూర్తి గారి అడుగుజాడల్లో నడుద్దాం. మన వాక్శక్తిని పెంచుకుంటూ సమాజంలో విజేతలుగా నిలుద్దాం. ఈ కథనానికి ఆధారం ఇరివెంటి కృష్ణమూర్తి గారి వాగ్భూషణం భూషణం. ఇది చాలా చిన్న పుస్తకం, మహా అయితే 20-22 పేజీలు మాత్రమే ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుబట్టి ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున ప్రచురింపచేశారు. నిజానికి కేసీఆర్ గారి ఉపన్యాసం చాలా గొప్పగా ఉంటుంది. పద్యాలు, సామెతలు, తెలంగాణ మాండలికానికి సంబంధించిన అందమైన విషయాలను అలవోకగా ఒక గోదావరి ప్రవాహంలాగా వాడుతూ చెబుతారు. అలా ఆయనకు స్ఫూర్తినిచ్చిన చిన్న గ్రంథం ఇది అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. అదే వరుస క్రమంలో ఈ కథనంలో నేను ప్రస్తావించాను. ఒక్క మాట కూడా మార్చలేదు. ఇందులో ఏవైనా గుణాలుంటే అవన్నీ కూడా ఇరివెంటి కృష్ణమూర్తి గారివి, దోషాలుంటే నావి అని అనుకోండి. ఈ రచయిత యువభారతి తరఫున చేసిన సేవ అంటే పుస్తకాలు ప్రచురించడం, యువకుల్లో వచనము, బాగా మాట్లాడే కళను బాగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం ఎలా ఉన్నా, ఈ పుస్తకం రాయడం వెనక ఎంత ఆర్తి ఉందంటే అందంగా మాట్లాడడం ఎలాగా, అందంగా రాయడం ఎలాగా, మనకున్న 1000 ఏళ్ళు 1500 సంవత్సరాల తెలుగు సాహిత్యంలో నుంచి గొప్ప గొప్ప మాటలను ఎలా కోట్ చేయాలి, మనకున్న సంస్కృత పురాణాలను ఎలా వాడుకోవాలి, ఆధ్యాత్మిక ప్రస్తావనే లేకుండా లౌకిక ప్రపంచంలో ఎవరైనా సరే అందంగా మాట్లాడడం, ఎదుటి వాళ్లను కట్టి పడేసేలాగా మాట్లాడడం ఎలా అనడానికి ఎంత లోతైన పరిశోధన చేసి, మరీ పెద్ద గ్రంథం కూడా కాదు, 20 పేజీలు. ఈ 20 పేజీలనే 5 భాగాలుగా నేను ఇందులో వాడుకున్నాను. మరో తెలుగు సంతకం ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ముగించే ముందు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.